హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజైతే మన ఛానల్లో ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాము. క్యాబేజీ బంగాళదుంప. ఈ బంగాళదుంప అయితే ఫస్టే ఉడికించుకొని ఇట్లా తురుములాగా మెత్తగానైతే చేసుకోవాలి. తెలంగాణలో మేమైతే దీన్ని ఆలుగడ్డ అని అంటాము. ఇంకా ఒక్కొక్కరు ఒక రకంగానైతే దీన్ని పిలుస్తారు. మేమైతే ఆలు అని అంటాం, లేకుంటే ఆలుగడ్డ అని అంటాం, అంతే. ఇట్లనైతే దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఏమేమి వేసి చేయాలన్నది ఇప్పుడు చూపిస్తా. ఇది బియ్యపిండి, నానబెట్టిన బియ్యపిండి. మనము దోశ పిండితో అయినా చేసుకోవచ్చు, బియ్యం నానబెట్టి అయినా చేసుకోవచ్చు, పొడి పిండితో కూడా చేసుకోవచ్చు. కాకుంటే నానిన పిండితో అయితే మంచిగా వస్తాయి. ఇదైతే నానబెట్టిన బియ్యపిండి. ఒక 4-5 గంటలు అయితే బియ్యం నానబెట్టి ఈ పిండి అయితే పట్టిన. మీకు నానబెట్టిన చూపించలే కాబట్టి 4-5 గంటలు నానబెట్టిందని చెప్తాను. బియ్యం నానబెట్టింది ఎందుకు చూపించలేదంటే సెల్లులో ఛార్జింగ్ లేదు, ఇంతవరకు దాకానైతే పవర్ లేదు కాబట్టి. ఎందుకంటే బియ్యం నానాలే కదా, అందుకే ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టి ఇప్పుడు కరెంట్ వచ్చినాక పిండి అయితే పట్టిన. ఎందుకంటే ఛార్జింగ్ లేకుండా చూపిద్దామంటే సెల్లులో. మరి మీరు కూడా అడుగుతారు కదా బియ్యం నానబెట్టింది ఎందుకు చూపించలేదని, అందుకే చెప్తున్నా. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం అయితే నూనె వేసుకోవాలి, సరిపోద్ది కొంచెమే. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అయితే వేయలేదు, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, సరిపోను. పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కలుపుకోవాలి. కొంచెం మంచిగా ఇదంతా మంచిగా వేగాలి దూరగా. సగం వరకు వేగితే సరిపోద్ది, ఎందుకంటే మనం మళ్ళీ క్యాబేజీ వేసుకుంటాం కదా, ఈ క్యాబేజీ కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా గోలినాక ఈ క్యాబేజీ వేసుకోవాలి. ఈ క్యాబేజీ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యాబేజీ అయితే దాదాపు ఉడకాలి మొత్తము. మనం కూర వండుకుంటే అయితే ఎట్లు ఉడుకుతుందో అట్లా ఉడకాలి. అట్లా ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది. క్యాబేజీ పెద్దవాళ్ళైనా పిల్లలైనా కొందరైతే ఇష్టపడరు. ఇట్లా చేస్తేనైతే అందరు తింటారు. ఎందుకంటే ఈ క్యాబేజీ కానీ ఈ ఆలైన మంచిదే మన ఆరోగ్యానికి. ఈ క్యాబేజీ అయితే ఇంకా మంచిది. ఇది ఎందుకంటే ఇట్లనైతే చేస్తే తింటారు, ఈ విధంగానైతే తినని వాళ్ళు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి. పచ్చిమిర్చి అయితే చిన్నవి 2 వేసిన, కొంచెం అయితే ఒక పావు చెంచా అయితే ఎండు కారం వేసుకుందాము. కారం తిన్నట్టుగా కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇట్లా దాదాపుగా ఒక 80% అయితే ఉడికినాక ఈ ఆలుగడ్డ తురుము అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇది అదంతా కూడా మంచిగా ఫ్రై కావాలి. కొంచెం అయితే ధనియాల పొడి వేసుకోవాలి. ఇది పచ్చి ధనియాల పొడి, ఇందులో మసాలాలు కలపంది. మసాలాలు కలపక ఈ ధనియాల పొడి అయితే అట్టిగానే పట్టిన. అది ఎందుకంటే గిట్ల ఏమిట్ల కన్నా వేసుకోవచ్చు అన్నట్టుగా. మసాలా ఉంటే ఘాటుగా ఉంటుంది కదా, అందుకే ఈ ధనియాలు అయితే అట్టిదే పట్టిన. ఇది కూడా కలుపుకోవాలి మంచిగా. ఒక పావు చెంచా అయితే ధనియాల పొడి వేసిన. ఇదైతే ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చేదాకానైతే దీన్ని కలుపుకోవాలి. ఇట్లా
ఇట్లా దగ్గరికి రావాలి మొత్తము. ఈ బంగాళదుంపులను ఈ క్యాబేజీ మంచిగా ఇట్లా మెత్తగుడికి ఇట్లా దగ్గరికి రావాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చినాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా కానియాలి. ఇది చల్లగా అయినాక ఒకసారి అంతా చేయితోటి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇవి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్గానైనా చేసుకోవచ్చు, బాల్లలాగానైనా చేసుకోవచ్చు, ఇవి ఏ షేపులో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇట్లా అంత ఒక ముద్దలాగా చేసుకొని నేనైతే ఈ షేప్లో చేద్దామని అనుకుంటున్నా. ఈ షేప్లో అన్నీ కూడా ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇట్లనైతే చేసుకోవాలి. ఇది మంచిగా దగ్గరికి వచ్చినప్పుడే ఇట్లా వస్తాయి, లేకుంటే రావు. ఇంత మంచిగా రావాలంటే ఈ క్యాబేజీను ఈ బంగాళదుంప మంచిగా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చినప్పుడే ఇట్లా వస్తాయి, లేకుంటే రావు. ఇట్లా వచ్చినాక ఇవి ఈ బియ్యం పిండి ఉంది కదా, ఈ బియ్యం పిండిలో కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఇదంతా కలుపుకోవాలి ఒకసారి అయితే. ఇట్లా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె వేడైనాక మనం ఇది ఒక్కటొక్కటి తీసుకొని పిండిలో వేసుకొని ఇట్లా అంతా ముంచుకోవాలి. అన్ని సైడ్లు ముంచుకొని ఇట్లా 2 వేళ్ళతో తీసుకొని నూనెలో వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లే వేసుకోవాలి. లోపల మంచిగా సాఫ్ట్గా, పైన కరకర మంచి టేస్ట్గా ఉంటుంది. సాయంత్రం పూటనైతే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా చేసి అయితే పెడితేనైతే ఇష్టంగా తింటారు ఎవరైనా. ఆలు ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడతారు. ఇట్లనైతే అన్నీ కూడా మనం ఎన్ని చేసుకుంటే అన్నీ అయితే ఇట్లా 2 వేళ్ళతోటి వేసుకోవాలి. ఎక్కువ పిండి నూనెలో పడకుండా నూనె నీట్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటేనైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఎన్నడో చేసిన నూనెలు కాకుండా, బయట తీసుకొచ్చుడు కాకుండా ఇట్లా ఇంట్లో చేసి పెట్టండి. మన ఆరోగ్యానికి మంచిది. మనం ఈ కొంచెం నూనె మిగిలితేనే మనము ఒక్కసారి చేయగానే పారబోతున్నాము. ఇంకా వాళ్ళైతే నెలల పొంటి అండ్లనే పోసుకుంటా కాలుతారు. బయటనైతే తీసుకొచ్చుకొని తినద్దు. ఇట్లా కొంచెం నూనె ఇట్లా అంటే మంచిగా కాలుతాయి. ఒక సైడ్ కాలంగానే ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవాలి. మెల్లగా కొంచెం టైం పడుతుంది కాలటానికి, తొందరపడద్దు. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. అన్ని సైడ్లు అయితే మంచిగా కాలనియాలి. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కాలుతాయి అన్ని సైడ్లు అయితే. ఈ కలర్ వచ్చేదాకానైతే గాలనియాలి. ఈ కలర్ వచ్చేదాకా కాలితేనే ఇవి లోపల దాకా మంచిగా కాలుతాయి. లోపల దాకానంటే ఇదంతా లోపల మనం పెట్టుకున్న ఈ క్యాబేజీ అయినా ఈ ఆలు ఫ్రై అయితే చేసిందే, ఇంకా ఎక్కువ లోపల కాలవలసింది ఏం లేదు. కానీ ఈ మనం పిండి అయితే కాలాలి కదా, ఈ బియ్య పిండి పైనది అట్లా కాలితే ఇట్లా కాలితే సరిపోద్ది. ఈ విధంగానైతే కాల్చుకోవాలి అన్నీ. ఇట్లా కాలినాక తీసుకోవాలి. చూసారు కదా, మంచిగా టేస్ట్గా పునుగుల కంటే మంచి బజ్జీ కంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటేనైతే. చేయడం అయితే అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. టేస్ట్ అయితే మంచి టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఒకటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తా. పైన మాత్రం మంచిగా పైన ఇట్లా మంచిగా కరకర సౌండ్ వస్తుంది కదా, ఇదిగో లోపలనైతే మంచి సాఫ్ట్గా మంచిగా ఉంటాయి. ఇష్టంగా తినచ్చు. ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇట్లా పొంగుతాయి. మంచి టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చూడండి.
చూసి అయితే ఒక్కసారి అయితే చేసుకోండి. చూడండి, చూసారు కదా, ఇట్లా అవుతుంటాయి మంచిగా. మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఈ వంట నచ్చితేనైతే ఒక్కసారి అయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇంతవరకు చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు. నచ్చితేనే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట